హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇది ఒక ఛాలెంజ్ వీడియో అండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు నన్ను ఈ ఆయిల్ ఛాలెంజ్ని చేయండి అని చెప్పేసి ఛాలెంజ్ చేశారు అండ్ నేను ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాను. సో ఇది 100 ml ఆయిల్ ఛాలెంజ్. నేను ఇక్కడ పారాషూట్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఈ ఛాలెంజ్ ఏంటంటే ఈ బాటిల్లో ఎంత ఆయిల్ అయితే ఉందో ఈ ఆయిల్ అంతా కూడా నా హెయిర్ మొత్తానికి అప్లై చేసుకుని ఈ ఛాలెంజ్ని చేయాలన్నమాట. నార్మల్గా నాకు నా హెయిర్కి ఈ ఆయిల్ చాలా ఎక్కువైపోతుంది, బట్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను. సో ఈ ఛాలెంజ్ ఎలా కంప్లీట్ అవుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇన్ కేస్ మీరు కనుక నా హెయిర్ ఆయిలింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అని కనుక చూడాలి అనుకుంటున్నట్లయితే దానికి సంబంధించిన లింక్ని నేను పైన ఇక్కడ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఆయిల్ ఛాలెంజ్ స్టార్ట్ చేయడానికి ముందుగా నేను నా హెయిర్ మొత్తాన్ని ఇలా విడిగా తీసుకుని 2 పార్టీషన్స్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను జుట్టు చిక్కు నీట్గా తీసేసుకునే ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను పార్టీషన్ చేసుకుని జస్ట్ ఒకసారి పైన దూకుంటాను. అండ్ నేను ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత ఆయిల్ ఏమీ అప్లై చేయలేదు. నా హెయిర్ లెంత్ ఎంత ఉంటుంది అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీరు నా లెంత్ చూసారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది 100 ml ఆయిల్ అనేది నా హెయిర్కి చాలా ఎక్కువ. బట్ చూద్దాం, ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయితే కానీ నేను కూడా చెప్పలేను, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ఈ 100 ml ఆయిల్ అనేది ఎప్పుడు అప్లై చేయలేదు హెయిర్కి. నాకు తెలిసి మోస్ట్లీ హాఫ్ అనేది సరిపోతుందేమో అనుకుంటున్నాను, బట్ చూద్దాం. అండ్ ఇక్కడ ఇప్పటి నుంచి నేను ఈ ఆయిల్ బాటిల్ ఓపెన్ చేసిన దగ్గర నుండి మొత్తం ఆయిల్ బాటిల్ అయిపోయే వరకు అంతా కూడా నేను కంటిన్యూస్ వీడియో అండి, మధ్యలో ఎక్కడ కట్ కూడా చేయట్లేదు. సో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా నేను ఆయిల్ అనేది కంప్లీట్గా హెయిర్కి యూస్ చేశాను అనేది అర్థమవడం కోసం నేను ఈ వీడియో మొత్తాన్ని ఎలా తీసానో అలానే మొత్తం పెడుతున్నాను, ఎక్కడ కట్ చేయట్లేదు. సో మీరు ఇన్ కేస్ కనుక బోర్ అవుతుంది అనుకునేట్లయితే కనుక ఒకసారి ప్లేబ్యాక్ స్పీడ్ని కొంచెం పెంచుకొని చూడండి. నా హెయిర్ కర్లీ అండ్ లాంగ్ హెయిర్ అండి. సో కర్లీ హెయిర్ కాబట్టి నార్మల్గా కంటే సిల్కీ హెయిర్ వాళ్ళకంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నా జుట్టుకి. ఇది నేను ఇలా అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ హెయిర్ అంతా కూడా అప్లై చేసి తర్వాత స్కాల్ప్కి స్లోగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ మనకి జుట్టు చివర్లో బాగా చిట్లుతూ ఉంటుంది, అలానే బ్రౌన్గా అవుతూ ఉంటుంది కదా. సో అందుకని ఫస్ట్ అక్కడే కొంచెం ఎక్కువ ఆయిల్ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ నేను నా హెయిర్ ఆయిలింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నానండి. ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియో ఆల్రెడీ చేస్తున్నట్లయితే ఇక్కడ నేను అప్లై చేసుకునే విధానం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ నేను నార్మల్గా ఎప్పుడు ఎంత ఆయిల్ అయితే అప్లై చేసుకుంటానో దాని బేస్ మీద మీకు ఆ వీడియోని చూపించాను. ఇక్కడ నేను యాక్చువల్గా నా హెయిర్కి పట్టేదానికంటే ఎక్కువ ఆయిల్ని నా హెయిర్కి అబ్జర్వ్ చేసుకునేలాగా చేయాలి. కాబట్టి నేను కొంచెం వేరే ప్రొసీజర్లో ఎక్కడైతే డ్రై హెయిర్ ఎక్కువగా ఉంటుందో అక్కడ నెక్స్ట్ స్కాల్ప్కి ఇలా స్లోగా ఆయిల్ అప్లై చేసుకుని మసాజ్ చేయడం వల్ల మన స్కాల్ప్ కొంచెం ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అలా స్లోగా కొంచెం కొంచెంగా అప్లై చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ఆ ఆయిల్ అనేది మనకి పైనే మొత్తం ఉండకుండా స్కాల్ప్ అబ్జర్వ్ చేసుకుని నీట్గా ఎక్కువ ఆయిల్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా చేస్తున్నాను.
ఇప్పటి వరకు నేను అప్లై చేసిన ఆయిల్ ఎంతైతే ఉందో ఇది నార్మల్గా నేను యూజ్ చేసే క్వాంటిటీ అండి. ఇది ఈ బాటిల్లో ఆల్మోస్ట్ ఐ థింక్ 1/4 వరకు పట్టింది నా హెయిర్కి. సో అంటే 20 to 25 ml మాత్రమే యూజ్ చేశాను యాక్చువల్గా అయితే. బట్ ఇంకా 75 mlని నేను ఎక్స్ట్రా ఇప్పుడు ఈ ఛాలెంజ్ కోసం యాక్సెప్ట్ చేశాను కదా. సో 75 ml ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని కూడా మొత్తం నా హెయిర్కి అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. చూద్దాం, ఆయిల్ ఫుల్ ఎక్కువైపోతుందేమో అని అనుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ హాఫ్ అన్న పడుతుంది అని అనుకున్నాను. బట్ 20 to 25 ml అనేది నాకు ఫుల్ హెయిర్ అంతా కూడా చక్కగా ఆయిల్ నీట్గా అప్లై అయిపోయింది. మొత్తం హెయిర్ అంతా కూడా ఈవెన్గా అప్లై అయ్యేలాగా, ఎక్కడా కూడా మనకి డ్రైగా లేకుండా ఉండేలాగా చూస్తూ ఎక్కువగా అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. హెయిర్ మధ్యలో మనకి ఇలా ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు అదే వస్తుంది కదా, విడిగా ఊడిపోతుంది కదా, దాన్ని కూడా తీసేస్తున్నాను. ఈ ఛాలెంజ్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, నార్మల్గా నా హెయిర్కి నేను ఆయిల్ అప్లై చేసుకోవడానికి నాకు 10 to 15 minutes మ్యాక్స్ పడుతుందండి. తర్వాత నేను కొంచెం ఆ మసాజ్ చేసుకోవడానికి అంతా కలిపి చెప్తున్నాను నేను మీకు టైమ్. సో ఆయిల్ అంతా అప్లై చేసుకుని హెయిర్కి నీట్గా చక్కగా మసాజ్ చేసుకోవడానికి ఒక 10 to 15 minutes అనేది సరిపోతుంది. కానీ ఇవాళ ఈ ఛాలెంజ్ వల్ల నేను కొంచెం ఎక్కువసేపు ఇలా స్కాల్ప్ అంతా కూడా మసాజ్ చేయడం వల్ల నాకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది చేస్తుండగానే. హెయిర్ అంతా కూడా అది చక్కగా మ్యాక్సిమం ఆయిలీగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అయితే బాటిల్లో ఏదైతే ఉందో దానంతా కూడా హెయిర్ అంతా కూడా ఇలా పోసేసి డైరెక్ట్గా అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, ఆయిల్ బాగా కనిపిస్తుంది. ఐ థింక్ నాకు ఈ బాటిల్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఆయిల్ కారుతుందేమో అనిపిస్తుంది.
నేను ఇంకా చేతుల్లోకి తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేస్తున్న ఆయిల్ అంతా కూడా నాకు మెడ మీద అండ్ చేతుల మీద ఇంకా స్ప్రెడ్ అయిపోవడం స్టార్ట్ అయిందండి. స్కాల్ప్ కూడా ఆల్మోస్ట్ మొత్తం కూడా చక్కగా ఆయిల్ అంతా అప్లై అయిపోయింది. అండ్ జుట్టంతా కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే మొత్తం స్కాల్ప్కి అతుక్కుపోతుంది. ఇంకా మ్యాక్స్ ఆయిల్ పట్టేసింది హెయిర్కి. ఫస్ట్ టైం ఇంత ఆయిల్ రాసినా ఇంకా ఆయిల్ అవ్వట్లేదు ఏంటి బాటిల్లో అనిపిస్తుంది. ఆయిల్ ఇంకా ఇప్పుడు నా ఫేస్ మీద కూడా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అమ్మయ్య! మొత్తానికి బాటిల్లో ఉన్న ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ ఛాలెంజ్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే నా హెయిర్కి 20 to 25 ml ఆయిల్ అనేది నార్మల్గా సరిపోతుంది. అండ్ ఇంకా హెవీగా పెట్టుకున్నట్లయితే 30 ml అనేది సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అయితే చూసారు కదా ఫుల్ హెవీ అయిపోయింది ఆయిల్ అంతా కూడా. ఇప్పుడు నేను ఈ హెయిర్‌ని దువ్వట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్ చాలా ఎక్కువగా అప్లై చేశాను. ఇంత ఎక్కువ ఆయిల్ అప్లై చేసినప్పుడు హెయిర్‌ని గనుక దువ్వినట్లయితే అది ఎక్కువగా చిట్లిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్టార్టింగ్ ఆల్రెడీ చిక్కు తీసుకునే ఉన్నాను కాబట్టి ఇలా బన్‌లాగా పెట్టుకుంటున్నాను. అది కూడా చాలా లూజ్‌గానే పెట్టుకుంటున్నాను. టైట్‌గా పెట్టుకోవట్లేదు. ఎందుకంటే జుట్టు ఎక్కువగా చిట్లిపోతుంది మనం గనుక బాగా టైట్‌గా లాగినట్లయితే. అండ్ మీకు ఇక్కడ చూసినట్లయితే నా చేతుల నిండా ఇంకా ఆయిల్ ఉంది. అండ్ నేను అది ఇంకా హెయిర్‌కి ఎంత అప్లై చేద్దామని ట్రై చేసినా అది అవ్వట్లేదు. ఛాలెంజ్‌ని నేను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. మీరు నేను బాగా చేశాను అనుకుంటున్నారా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి ఇక్కడ నా నెక్ మీద అండ్ ఫోర్ హెడ్ దగ్గర హ్యాండ్స్ మీద ఆయిల్ క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ అరచేతుల్లో అయితే అసలు చెప్పనక్కర్లేదు. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.